భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మీరు ధన్యురాలు మీ మాత తమలాంటి కర్తవ్యపరాయణుడైన బిడ్డను కన్నందుకు. నేడు మాకు దుఃఖంతో గుండె పగిలిపోతుంది. ఈ మహాచక్రవర్తి కుమారుడికి కూడా ఎండుటాకులపై శయనించవలసిన దుస్థితి కలిగింది. జనక మహారాజు వారి పుత్రి, దశరథ మహారాజు వారి కోడలు, మహావీరుడైన శ్రీరామచంద్రునికి ధర్మపత్ని, తమరికి వదిన గారైన సీతమ్మ తల్లి కూడా ఎండుటాకులపై నిద్రించాల్సి వచ్చింది. ఆహా విధాత, మహనీయులైన వారికే ఇటువంటి దుస్థితి కలిగితే ఇంకా మాలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఏం కావాలి? ఓసి కైకేయి, ఎంతటి దారుణాన్ని కొడిగట్టావే. పరులను దూషించినందువలన భాగ్యరేఖ ఎన్నడూ మారదు. మనిషి తన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. సుఖంగా ఉండాలంటే జీవితాన్ని మధుర స్వప్నంగా భావించాలి. ఇట్లాంటి మాటలు అసలు మాకు ఏమాత్రం అర్థం కావు లక్ష్మణ స్వామి. మాకు తెలిసిందలా ఒకటే, మా ప్రాణమిత్రుడికి కష్టం కలిగించిన వాళ్ళని మేము ఎప్పటికీ క్షమించలేము, క్షమించం. అసలు క్షమించడం మా వల్ల కాదు. రండి, తొందరగా నడవండి. రాజనందన, రాజనందన, ప్రణామం ప్రభు. రండి నిషాదరాజా, సరైన సమయానికి వచ్చారు. ప్రభు, చిత్రంగా ఉందే, తమ కురులను అలా ముడేసుకున్నారేం ప్రభు? మిత్రమా, వనాలలో నివసించాలనుకుంటే పూర్తిగా మునివేషధారణలోనే వెళ్ళాలి. మేమిక్కడ నుంచి గంగను దాటి ఇక పాదచారులై సాగుతాం. ఇక్కడి నుంచి వెళ్ళటం అంత అవసరమా ప్రభు? ఇది వనప్రదేశమేగా ప్రభు. ఒక్కసారి ఈ దాసుడి మాటలు యోచించి చూడండి. ఈ రాజ్యం తమరిది, ఈ దాసుడు తమవాడు. 14 ఏళ్ళు ఈ వనంలో రాజ్యం చేయండి. మాకు తమకు సేవలు చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. మా జీవితాలు ధన్యం ప్రభు. నిషాదరాజా, తమరు మా మిత్రులే కదా. ఒక మిత్రుడి ధర్మం తన మిత్రుడి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలో చేయూతనివ్వాలి, ఉత్తేజం కలిగించాలి. మీరు మా మీద ప్రేమతో మా కర్తవ్యాన్ని నిరోధించాలనుకుంటున్నారు. ఇది ధర్మం కాదు మిత్రమా. మీ ప్రేమోద్వేగాలను ఆపండి. ఇక మేము ముందుకు సాగడానికి అనుమతి ఇవ్వండి. కర్తవ్యం ప్రేమానురాగాల కంటే గొప్పది. ఈ పెద్ద పెద్ద మాటలు తమరికే ఎరుక రాజనందన. మేము ఎరిగింది ఒక్కటే ఒకటి, ప్రేమ కంటే గొప్పది లేదు, ప్రేమ కంటే పుణ్యమూ లేదు. ఇక మాకు తెలిసిందల్లా ప్రేమను పంచటం. అది తమరు స్వీకరించి. అయితే మేము తమరికి అదే ప్రేమ మీద ఆంక్ష విధిస్తున్నాం. మమ్మల్ని ముందుకు సాగనివ్వండి. తమరు ప్రేమ మీద ఆంక్ష విధిస్తే ఇంకేమనగలం రాజనందన? ఆజ్ఞకు బద్ధులం. ఒక నావికుడిని, ఒక నావను ఏర్పాటు చెయ్యండి. మమ్మలను గంగ దాటించండి. సర్వదా కృతజ్ఞులమై ఉంటాము. వద్దు వద్దు ప్రభు. స్వామి సేవకుడికి నమస్కరించటమా? ఆ సేవకుడు పాపాత్ముడవుతాడు. మేము మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. తమరు నిశ్చింతగా ఉండండి. నావకి ఏర్పాట్లు జరిపిస్తాం. మేము ఇప్పుడే వస్తాం. నావ అవసరం ఏమున్నది రాజకుమారా? రథం ఉన్నదెందుకు? ఎక్కడికైనా రథంలోనే పెడదాం. లేదు ఆర్యసుమంత, మేం పాదచారులమై వెళ్తాము. తమరు దయచేసి మహారాజు గారి వద్దకు తిరిగి వెళ్ళండి. వద్దు రఘునందన, అలాంటి ఆదేశం ఇవ్వకండి. తమరు లేకుండా అయోధ్యకు వెళ్ళి ఏం చెయ్యను. నావలో గంగను దాటి
తమరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి నేను కూడా మీతో వచ్చి మీకు సేవలు చేస్తాను. నాకు అడవిలో కట్టెలు కొట్టడం కూడా తెలుసు. ఆర్య, తమరు పితృశ్రీకి మంత్రులు మాత్రమే కాదు, మిత్రులు కూడా. వారిని ఓదార్చడానికి తమరు అక్కడికి వెళ్ళడం ఎంతో అవసరం. పూజ్యులైన పితాశ్రీకి మా విన్నపాన్ని విన్నవించండి. భరతునికి రాజ్యాభిషేకం చెయ్యమనండి. భరతునికి మా మాటగా చెప్పండి. అతని దృష్టిలో మాతా కైకేయికి ఎటువంటి స్థానముందో అదే స్థానాన్ని మాతా సుమిత్ర, మాతా కౌశల్యలకు కూడా ఇవ్వమనండి. సమస్త అయోధ్యావాసులకు, గురుజనులకు మా వైపు నుండి, సీత వైపు నుండి, లక్ష్మణుని వైపు నుండి పాదాభివందనాలు చెప్పండి. ఆర్య, ఇక వనవాసం పూర్తయ్యాక మళ్ళీ కలుసుకుందాం. వద్దు రఘునందన, ఇంత కఠిన హృదయులు కాకండి. చాలా సహజంగా సరళభావంతో తమను పలికిన వచనాలు ఆచరించడం చాలా కష్టతరం. వట్టి రథం తీసుకువెళ్ళనా? దానికంటే గంగా తీర రథంతో సహా అగ్నిప్రవేశం చేసి ఆహుతి కావడం ఉత్తమం. ఆర్య, కష్టాతి కష్టమైన స్థితులలో బహుచాకచక్యంగా ఆలోచించి పరిష్కారం గావించిన మహామంత్రి, రాజకుటుంబంలో ఒక సాధారణ సమస్య సృష్టించిన ఒడిదుడుకులకు ధైర్యం సడలి ఇంతగా విచారించడమా? ఈ అవివేకం తమకు సముచితమేనా? తమరు దయచేసి అయోధ్యకు వెళ్ళండి. ఒక చతురత గల మహామంత్రిలా వ్యవహారాలు నడిపించండి. పితాశ్రీకి మనశ్శాంతిని, మాతా కైకేయికి సుఖశాంతులను కలగజేయండి. మాతా కైకేయి సుఖ సంతోషాల కోసం ఎవరూ చింతించవలసిన అవసరం లేదు. తన సుఖాల కోసం ఎవరిని ఎలా మోసగించాలో ఆమెకు బాగా తెలుసు. ఆర్యసుమంత తన సుతుణ్ణి సింహాసనాధిష్ఠితుణ్ణి చేసిన తరువాత ఆమెను భోగాలు అనుభవించమనండి. లక్ష్మణ, మళ్ళీ తప్పు చేస్తున్నావు. క్షమించండి అగ్రజ. ఆర్య, లక్ష్మణుని పసితనపు మాటలు అక్కడ ఎవరితోనూ అనకండి. తమరికి మా మీద ఆన. మహారాజు గారు హృదయ విదారకంగా ఆదేశించారు. ఒకవేళ రామలక్ష్మణులు రాకున్నా కనీసం సీతాదేవిని నా తిరిగి తీసుకురండి. వారు మరో విషయం కూడా అన్నారు. సీత కొన్నాళ్లు వనాల కష్టాలు చవిచూసిన తర్వాత అయోధ్యకు తిరిగి రావాలని, మా కోసం రావాలని. మహారాజు గారు ఇది కూడా అన్నారు. రాముడు లేనిచో మాకు కౌశల్యకు ఎవరి ఆధారము ఉండదని. రామా, ఒకవేళ నేను వెళ్ళి తీరాలి అనుకుంటే కనీసం జానకినైనా నా వెంట పంపండి. అవశ్యం. జానకి వెళ్తే మాకు సంతోషమే. ఆర్యా, అవును సీత, ఇక్కడి వరకు వచ్చి మీరు అడవుల కష్టాలను చవిచూశారు. ఇప్పుడు మీరు అయోధ్యకు వెళ్ళండి. పెద్దలు, సమస్త ప్రియజనులు ఆనందిస్తారు. వారికి సేవలు చెయ్యండి. మాకు అమితానందం కలుగుతుంది. ఆర్య సుమంతుల వెంట అయోధ్యకు వెళ్ళండి. స్వామి, మేం కేవలం తమ ఛాయ మాత్రమే. మాకంటూ ఎలాంటి వ్యక్తిత్వం లేదు. ఒకవేళ తమ నుండి ఛాయను విడదీయగలిగితే మమ్మ కూడా విడదీసి పంపించండి. వైదేహి, స్త్రీ, మాత, పత్ని, కూతురు, కోడలు లాంటి అనేక బంధాలలో విభజించబడింది. మరి బాధ్యతలన్నీ నిర్వర్తించాలి కదా. ఆర్యా, తమరు మాకు పితృ సమానులైన పూజ్యులు. తమరికి సమాధానం చెప్తున్నాను, అందుకు క్షమించండి. స్త్రీ నిర్వర్తించే అన్ని బాధ్యతలకు, సేవలకు ఒకటే మూలస్తంభం, ఆమె పతి. ఈ ఉపదేశం మాకు మాత నుండి లభించింది. ఇదే పాఠం పూజ్యులైన అత్తగారు బోధించి మమ్మ పతి వెంట పంపించారు. సతి పతికి సుఖాలలో తోడుగా ఉన్నట్లుగానే కష్టాలలోనూ ఉండాలని. ఆర్య సుమంత, తమరు సీతను వెంట తీసుకువెళ్లాలనే ఆలోచన కూడా త్యజించవలసి ఉంటుంది. ఇక తమరు రథాన్ని తీసుకుని బయలుదేరండి. అవును ఆర్యసుమంత, ఇప్పుడు మీరు రథం తీసుకుని తిరిగి వెళ్లకుంటే దేవి కైకేయి గారు చింతిస్తూ ఉంటారు. మేము ఒకవేళ అటూ ఇటూ తిరిగి అయోధ్యకే వస్తామేమోనని. ఆర్య సుమంత, తమను చూసి మాతా కైకేయికి నమ్మకం కలుగుతుంది. రాముడు వనాలకు వెళ్ళాడని, లేకుంటే పితాశ్రీ మీద సందేహపడుతూ నిష్ఠూరంగా మాట్లాడతారు. ఇక తమరు ఆలస్యం చేయకండి. శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళండి. తమ ఇచ్చ ప్రభు, విధి బలీయమైనది. రామచంద్ర, మహాప్రభు, రామచంద్ర, గంగను దాటడానికి నావ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండి, దయచేయండి. అలాగే. ఇక సెలవు ఆర్య.
లేదు లక్ష్మణ, ఇక పాదరక్షల ఆవశ్యకత లేదు. అవి లేకుండానే నడుస్తాం. అదేమిటి రాజా, వనాల్లోని దారుల గురించి మీకు ఏమాత్రం తెలియదు ప్రభు. పొదలు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, అడుగడుగున అడ్డదిడ్డమైన డొంకలు. మీ కోమల చరణాలు వాటిని తట్టుకోలేవు. చింతించకండి మిత్రమా. బాల్యంలోనే మమ్మలను మా గురుదేవులు వాటి కోసం సిద్ధం చేశారు. గురుదేవులు త్రికాలజ్ఞులు. వారికి తెలుసు ఇలా జరుగుతుందని. తెలుసుంటే మరెందుకు ఆపలేదు? ఎవ్వరూ ఆపలేరు మిత్రమా. కర్మఫలం అలాంటిది. స్వయంగా భగవంతుడే అందులో బందీగా ఉన్నాడు. ఇక వెళ్దాం రండి. ప్రణామం ఆర్య. ఆ భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇదే నా వీడ్కోలు. అడవిలోని ముళ్ళు మీకు పువ్వులకు గాక, మీ కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది. పదండి. శివయ్య, తొందరగా రారా. అరే అరే, ఎక్కడ తెచ్చావరా? తొందరగా రా. ఒకసారి వచ్చి చూడరా ఎవరొచ్చారో. ఓ దొరో, అరే తొందరగా వచ్చి చూడరా ఎవరొచ్చారో. అలా చూస్తా నిలబడతావే, రా. వస్తున్నా దొరా, వస్తున్నా వస్తున్నా. ఇంకా ఎంతవరకు మా కోసం ఉరుకులు పరుకులు తీస్తారు మిత్రమా? వీడ్కోలివ్వండి. ఇక కష్టపడకండి. కష్టమా? మీ కఠోరమైన మాటలు వింటుంటేనే నా మనసు కష్టంగా ఉంది. కృపాసాగరా, కొన్నాళ్ళు నన్ను మీ కూడా ఉండనివ్వండి. నా మనసుకు ఆనందంగా ఉంటుంది. అదీగాక రాజనందన, దట్టమైన అడవుల్లో ఎత్తు పొలాలను డొంకలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారిగా వనాల్లోకి వచ్చారు. వాటి గురించి మీకు తెలియదు, నాకు బాగా తెలుసు రాజనందన. ఆలోచిస్తున్నారేమిటి రాజనందన? నన్ను మీ కూడా రానివ్వండి. తమరు ఎప్పుడు ఉత్తర్వునిస్తే అప్పుడు మేము తిరిగి వచ్చేస్తాం. మీ మీద ఆన. వచ్చేసా దొరా. ఏం చేయాలో చెప్పండి దొరా. ఒరే శివయ్య, చూడరా, నీ నావలో కాలు పెట్టడానికి ఎవరొచ్చారో చూడు. అయోధ్య మహారాజు శ్రీరామచంద్రులు, లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి. మమ్మల్ని అందరినీ అవతల గట్టుకు చేర్చరా. అయితే ఈరేనన్నమాట శ్రీరామచంద్రులు. జై హో శ్రీరామచంద్ర, జై హో లక్ష్మణయ్య, జై హో సీతమ్మ తల్లి, జై హో. మిత్రమా, మీ నావను కొంచెం ఒడ్డుకు తీసుకురండి. సీతాదేవి అందులో ఎక్కడానికి వీలుగా ఉంటుంది. అరే ఇదెట్టా కుదురుద్దయ్యా? ఏ? తమరిని ఒడ్డుకు దాటిస్తూ నడివోగలో నేను మునిగిపోతా కదయ్యా. ఏ?
మీ నావ మా భారాన్ని తట్టుకోలేదా? భారం తట్టుకునేది లేనిది ఈ నావగా ఉన్నప్పుడే కదయ్యా. అంటే అర్థం కాలేదు. ఇలా ఏమీ ఎరగనట్టు నటించక మహారాజా. ఈ చరణాల మహిమ మేము విన్నాం. మీ చరణాల ధూళితో బండరాయి అందమైన ఆడదగా మారలేదేటి?